హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఇన్స్టెంట్గా మెహందీ. ఇప్పుడు నేను చూపించేది థర్డ్ మెథడ్ అండి. ఇంతకుముందు 2 స్టెప్స్ చూపించేసాను, టూ మెథడ్స్ చూపించిన. ఇప్పుడు ఇది వచ్చేసి థర్డ్ మెథడ్. దీనికైతే అసలు స్టవ్ వెలిగించే అవసరమే లేదండి. స్టవ్ వెలిగించే అవసరం లేదు, గోరింటాకు అవసరం లేదు. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ తోటి ఒక 5 to 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు ఈ ఇన్స్టెంట్ మెహందీ. అరే అర్జెంటుగా పెళ్ళి ఉంది, అరే అర్జెంటుగా ఫంక్షన్ వచ్చేసింది, స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయే, ఇప్పుడు ఎలా చేతులకు మెహందీ లేకపోయే ఎట్లా ఇప్పుడు కోన్ వేసుకుంటే టైం పడుతుంది, ఆకు నూరుకుంటే చాలా టైం పడుతుంది, అలా అనుకునే వాళ్ళకు ఈ మెథడ్ అనేది ఈజీగా ఉంటుందండి. దీనికోసం పెద్దగా ఏం శ్రమ పడాల్సిన అవసరం లేదు. చెప్తున్నా కదా, అసలు గ్యాస్ వెలిగించే అవసరమే లేదు, గ్యాస్ అవసరం లేదు. అసలు ఈజీ అంటే చాలా ఈజీ అండి. ఇది చాలా రెడ్గా కూడా ఉంటుంది. త్రీ డేస్ దాకా ఈజీగా ఉంటుందండి. కొంచెం గిన్నెలు తోమితే అలాంటి టైంలో అయితే మాత్రం కొంచెం పోతుంది. ఇది 2 డేస్ మాత్రం పక్కా ఉంటుంది. ఇది ఇన్స్టెంట్ మెహందీ కంపల్సరీ 2 డేస్ అయితే ఉంటుంది వాటర్లో చేయబెట్టినా కానీ. ఓకే అండి, దీనికోసం ముందుగా అయితే 4 to 5 తమలపాకులు అండి. ఇవి మా ఇంటి దగ్గర చెట్టువే తీసుకున్న తమలపాకులు పెద్ద పెద్దగా ఉన్నాయి, అందుకే ఒక 4 to 5 తీసుకోండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో తీసేసుకోండి, చాలామందికి కావాలంటే. ఇవైతే మంచిగా వాష్ చేసేసుకోవాలి, వాటర్లో నీట్గా వాష్ చేసేసుకోవాలి. తమలపాకులకు ఉన్నంత డస్ట్ అంతా పోయేటట్టు మంచిగా కడుక్కోవాలి. ఇప్పుడు వీటిని ఒక చిన్న రోల్ తీసుకొని అందులో చిన్న చిన్న ముక్కల్లాగా చుంచేసుకోవాలి. దీని కాడలు కూడా ఉంచుకోవాలండి, కాడలు తీసేయద్దు, కాడలు కూడా ఉంచుకోవాలి. చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని సీజర్తో అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే చేతితో ఇలా చుంచేస్తున్నాను. వీటిని ఫస్ట్ దంచుకోండి, ఒక 2 వేసుకొని దంచుకుంటున్నా. చిన్నదండి రోలు, అందుకని. పెద్ద రోలు ఉంటే మాత్రం ఒకటేసారి అన్నీ వేసేసుకొని దంచేసేయండి. కొంచెం నేను దంచుకుంటూ ఒక్కొక్క ఆకు చుంచుకుంటూ వేసుకుంటున్నాను. అందులో వీడియోలో చూపిస్తున్నట్టు దంచేసుకోండి. మెత్తగా దంచేయండి. వాటర్ అయితే అస్సలు వేయొద్దండి, వాటర్ వేయకుండానే దంచుకోవాలి. చిన్నప్పుడు మైదాకు పెట్టుకోవడానికి మమ్మీ పైసలి అని ఎంత అడిగేటోళ్ళమో మేమైతే. మా అమ్మ పైసలు ఇవ్వకపోతుండే, ఏమి ఇవ్వకపోతుండే. అందుకని మేము మా ఫ్రెండ్స్తో కలిసి తోటలోకి వెళ్ళి తోట దగ్గర వాళ్ళని పర్మిషన్ అడిగి గోరింటాకు అనేది తెంపుకొచ్చుకునేటోళ్ళం అనమాట, మా ఫ్రెండ్స్ అందరం కలిసి. తర్వాత తెంపుకొచ్చుకున్న సాయంత్రమే నూరుకొని పెట్టుకునేటోళ్ళం. తెల్లారి చూసుకునేటోళ్ళం అనమాట, నీది ఎర్రగా అయిందా, నాది ఎర్రగా అయిందా, గోరింటాకు వాళ్ళ చేతులు ఎర్రగా అయినాయి అనేసి. సరేలేండి, ఆ మెమరీసే వేరు. ఇప్పుడైతే కొంచెం ఒక డబల్ చిటికెడు 2 చిటికెళ్ళంతా పసుపు వేసుకొని నూరేసుకోండి అందులోనే, కొంచెం మెత్తగైన తమలపాకుల్లో. ఇప్పుడు అలాగే పసుపు వేసిన తర్వాత కొంచెం సున్నం కొంచెం వేసుకోండి, మరీ ఎక్కువ అవసరం లేదండి, కొంచెం అంత సున్నం వేసుకుంటే సరిపోతుంది. సున్నం అనేది మైదాకు రెడ్గా రావడానికి హెల్ప్ఫుల్ అవుతుంది, సో అందుకని సున్నం వేసుకోండి. ఓన్లీ జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ అండి. మంచిగా నూరుకోండి, మెత్తగా నూరేసుకోండి. అందులో రసం అనేది బయటికి వచ్చేటట్టు నూరితే సరిపోతుంది. ఇది మా దగ్గర ఉన్న చెట్టుది కాబట్టి మాకైతే చాలా రసం వచ్చిందండి. ఇంతకుముందు చేసినప్పుడు షాప్లో తీసుకొచ్చి చేసిన ఉంటే అంత రాలేదు రసము. అంటే అప్పుడు ఆ ఆకులు అనేవి ఫ్రిడ్జ్లో పెట్టి డ్రై అయిపోయినాయి అనమాట. నేను తెచ్చిన వారం తర్వాత వేసేసరికి అందుకే రసం రాలేదేమో మేబీ. కానీ మీరు మాత్రం తెచ్చుకున్న రోజో తర్వాత రోజో మాత్రం చేయండి ఇలా, చాలా మంచిగా రసం వెళ్తుంది అందులోంచి. కొన్ని రోజులు మాత్రం అలానే ఫ్రిడ్జ్లో కానీ బయట పెడితే ఎండే పోతాయి అవి. ఫ్రిడ్జ్లో పెడితే వాడిపోయినట్టే, అందులోంచి రసం వెళ్ళదు. సో మీరు ఈరోజు తీసుకొచ్చుకుంటే ఈరోజు సాయంత్రం కానీ రేపు పొద్దున కానీ చేసేసేయండి. ఇప్పుడైతే ఇది మెత్తగా నూరుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిపైన చాయ్ జాలి పెట్టేసుకొని దాన్ని మొత్తం రసం పిండుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చేతితోనైనా పిండేసేయండి, లేకపోతే జాలిపైన వేసి చేతితోని ఒత్తిన రసం అనేది లోపలికి వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా చేసేసేయండి. చూసారా, రసం చాలా వచ్చిందండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే మా పాపకి నాకు సరిపోయేంత రసం కలుపుకుంటాను, మిగతాది స్టోర్ చేసుకుంటాను అనమాట. సాయంత్రం మా అత్తమ్మ వచ్చినాక మా అత్తమ్మ కూడా పెట్టుకుంటుంది. సో నేనైతే ఫస్ట్ నా చేతికి సరిపోయేంత కలుపుకుంటున్నాను. దీనికోసం కుంకుమ కావాలండి, రెడ్ కలర్ కుంకుమ. రెడ్ ఉంటే రెడ్ అయినా వాడచ్చు, మెరూన్ ఉంటే మెరూన్ వాడచ్చు, కానీ రెడ్ అయితేనే బెటరు, కలర్ బాగా కనబడుతుంది మెరూన్ కంటే. కొంచెం ఒక స్పూన్
ఒక స్పూన్ అంత కుంకుమ తీసుకొని అందులో కొంచెం రసం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలన్నమాట. దాన్ని చూసుకుంటూ కొంచెం కొంచెం రసం వేసుకుంటూ కలుపుకోండి. ఒకటేసారి చాలా వేసినా మొత్తం వాటర్ అయిపోతుంది. వాటర్ అయినా ఏం పర్లేదులేండి, మళ్ళీ ఇంకొంచెం కుంకుమ కలిపితే సరిపోతుంది. లేదు మొత్తం రసం అంతా అయిపోయాక మొత్తం వేసి కలిపితే మాత్రం ఏం చేయలేం దానికి. ఇక ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా కలిపేసుకోండి మంచిగా, మంచి కన్సిస్టెన్సీలో. నేనైతే చేతికి ఒక డిజైన్ వేసుకున్నా అండి. ఎప్పుడు చందమామనే పెట్టుకుంటున్న వీడియోలో అనేసి ఇప్పుడైతే ఏదో ఒక డిజైన్ ట్రై చేసిన. చూసారా, మనం కలుపుకునే కన్సిస్టెన్సీ అనేది మంచిగా ఉంటే ఇలా ఉంటుంది. లేకపోతే వాటర్ ఉంటే మొత్తం జారిపోయినట్టు చేయికి మొత్తం స్ప్రెడ్ అయిపోవడం జరుగుతుంది. లేదు మరి గట్టిగా కలుపుకున్నారంటే అసలు చేయికి అతుక్కోదు, ఏదో ఉండల్లాగా ముద్దల్లాగా ఉండిపోతుంది అట్లనమాట. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా అట్లా కలుపుకొని పెట్టేసుకోవడమే చేయికి. అగ్గిపుల్లతోనైనా పెట్టుకోవచ్చు అండి, లేదా అగరబత్తి మన కాల్చిన అగరబత్తిది కొన ఉంటుంది కదా దాంతోనైనా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇయర్ బడ్తోనైనా పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఎందుకు, తలకాయ నొప్పి అని కూడా మన ఫింగర్తోనైనా పెట్టుకోవచ్చు ఈజీగా. ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి ఇది వాడడం వల్ల. నేను మా పాపకు కూడా వాడుతున్నా. ఇది ఇంతకుముందు ట్రై చేసిన, మా పాపకు కూడా పెట్టిన. ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏం ఉండవు. మనం ఏం కెమికల్స్ అయితే ఏమంత యూజ్ చేస్తలేము ఇందులో. సో హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. చూస్తున్నారా ఎంత బాగుందో రెడ్గా. ఇది కడుక్కున్నాక కూడా అంతే రెడ్గా సూపర్గా వస్తుంది కలరు. చూడండి మీరే. ఈ లిక్విడ్ అనేది ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని మనం కోన్ కవర్లాగా చుట్టుకొని మన డిజైన్స్ కూడా వేసుకోవచ్చు అండి. కవర్లో చుట్టుకోండి, వస్తుంది ఈజీగానే. ఎలా అంటే అలా వేసుకోవచ్చు అండి ఈ డిజైన్స్. దీంతో మంచిగా ఉంటుంది, ఇన్స్టెంట్గా వస్తుంది. ప్లస్ టైం కూడా తీసుకోదు ఎక్కువసేపు. మనం కోన్ పెట్టుకున్న ఈవెన్ 20 to ½ an hour పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఇది ఒక 5 minutes అండి. 5 minutes ఆరిపోతుంది. మంచి కలర్ వస్తుంది. రెడ్ అంటే రెడ్ కలర్ వస్తుంది. మనకు బ్లాక్ అయిపోతుంది అని ఉండదు, లైట్గా వండుతుంది అన్నట్టు ఉండదు. ఎవరికైనా మంచి కలర్ వస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు ఈ చెయ్యి ఆరిన తర్వాత ఇంకా చెయ్యి కూడా పెట్టుకుంటా అండి. చూసారా, అలా అప్పుడే సగం ఆరిపోయింది. 5 minutes కూడా కాలేదు. ఇక్కడికైనా పెట్టుకొస్తూనే ఉన్నా, అక్కడికైనా ఆరిపోతూనే ఉంది అది డిజైన్ అనేది. ఇప్పుడు నేను ఇంకో చెయ్యి కూడా పెట్టుకుంటున్నా అండి. ఆరిపోయింది ఆల్మోస్ట్ ఆ చెయ్యిది, అందుకే ఫింగర్స్ గిట్లా పెట్టేసుకుంటున్నా. దీనికి చూస్తున్నారు కదండి, నేను 2 చేతులకైతే పెట్టేసుకున్నా. నా 2 చేతులకు చూడండి ఏదో వచ్చిరా అని డిజైన్ ఒకటైతే వేసుకున్నాను. నాకైతే డిజైన్స్ అయితే అంతగా రావండి, ఏదో ఇప్పుడిప్పుడే అలా నేర్చుకుంటున్నాను అనమాట డిజైన్స్. సర్లే అండి, ఇప్పుడైతే ఈ హ్యాండ్ని కూడా ఒక 5 minutes ఆరనిద్దాము, తర్వాత చూద్దాము. చూసారా అండి, 5 minutes తర్వాత ఆరిపోయిందండి హ్యాండ్. ఇదైతే కొంచెం తక్కువనే ఆరింది, ఎందుకంటే మా బాబు ఏడుస్తున్నాడండి, అందుకోసమని కొంచెమే ఆరింది. ఇంకొంచెం ఉంది, అది కూడా ఆరితే అయిపోతుంది. పర్లేదండి, రెడ్గా అయితే అవుతుంది, కానీ అది కొంచెం స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఆరిపోయింది అయితే అసలు స్ప్రెడ్ అవ్వదు. చూసారా కలర్ అయితే ఎంత బాగా వచ్చిందో. మీ ముందే అడుగుతున్నా చూడండి. హ్యాండ్స్ మాత్రం మంచి కలర్ వచ్చినాయండి చూడండి. ఏం లేదండి, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి చూసారా ఇన్స్టెంట్గా మైదాకి ఎంత బాగా వచ్చిందో, చాలా రెడ్గా. 5 minutes కాదు కానీ ఒక 10-15 minutesలో అయిపోతుంది ఈజీగా. చూసారా, ఇది సరిగా ఆరలేనిది స్ప్రెడ్ అయిపోయింది. మీరు మాత్రం ఇది ట్రై చేసేటప్పుడు హ్యాండ్ మాత్రం పూర్తిగా ఆరనివ్వండి. ఆరనియకపోతే ఈ చేయికి ఎలా స్ప్రెడ్ అయింది అలా స్ప్రెడ్ అయిపోతుంది. కొంచెం కడిగేటప్పుడు కూడా మరీ రాసి కడగకండి సబ్బు పెట్టి, ఎందుకంటే ఇప్పుడిప్పుడే కదా, కొంచెం దాన్ని ఆరనిద్దాము. సరేనా అండి, చూడండి ఎంత బాగా వచ్చిందో కలరు.
ప్లీజ్ అండి, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. అలాగే లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. నేను చేసేవి యూస్ఫుల్ వీడియోసే కాబట్టి ప్లీజ్ షేర్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే నాకు ఇదొక బూస్టప్లా ఉంటుంది మీరు ఇచ్చే కామెంట్, లైక్, షేర్ అనేటివి. ఓకేనా? ప్లీజ్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.